బీజేపీలో చంద్రబాబు చిచ్చు రేగుతోంది. టికెట్ల కేటాయింపులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బీజేపీకి ఓడిపోయే సీట్లను కేటాయించేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం, విశాఖ నార్త్, కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్థానాలను బీజేపీకి టీడీపీ కేటాయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం విశాఖ జిల్లాలో 2 స్థానాలు, విశాఖ నార్త్, పాడేరు, చోడవరం లేదా మాడుగుల, తూర్పుగోదావరి జిల్లాలో 2 స్థానాలు, పి గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 స్థానాలు, కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో 1 స్థానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ అడిగిన 8 స్థానాల్లో చోడవరం, మాడుగుల, రాజమండ్రి సిటీ, పి గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. బీజేపీ కోరిన చోడవరం లేదా మాడుగుల స్థానాలకు నిన్న ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. రాజమండ్రి స్థానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు కేటాయించి అనపర్తిని బీజేపీకి అంటగట్టారు బాబు. అయితే అనపర్తిలో బీజేపీకి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్నారు బీజేపీ నేతలు. ఇక విజయవాడ విషయానికి వస్తే సెంట్రల్ సీటును బీజేపీ కోరితే జనసేన నేత పోతిన మహేష్ ఆశలకు గండి కొడుతూ విజయవాడ వెస్ట్ సీట్ను బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఇక కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లె స్థానాలు ఇవ్వాలని పట్టుపట్టిన బీజేపీకి మొండి చేయి చూపి ఆ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. హిందూపూర్ లోక్సభ స్థానం లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావించిన విష్ణువర్ధన్ రెడ్డి ఆశలను చంద్రబాబు తన రాజకీయంతో నీరుగార్చారు. మరోవైపు కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిఠా పార్థసారథి, ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిఠా వంశీలకు నిరాశ మిగిల్చారు. ఇక కడప పార్లమెంట్లో బద్వేల్, జమ్మలమడుగు 2 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. అయితే బద్వేలు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదని బీజేపీ సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. బద్వేల్లో టీడీపీకి అభ్యర్థి లేక బీజేపీకి కేటాయించారని గుస్సుమంటున్నారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఏపీ బీజేపీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ లైవ్ ద్వారా అందిస్తారు. వినాయక్, చూస్తూ ఉన్నాం బీజేపీ అభ్యర్థులు కానీ జనసేన అభ్యర్థులు కానీ కూటమి కట్టిన నేతలు కోరుతున్న సీట్లు ఒకటి, అలాగే టీడీపీ అధ్యక్షుడు ఏకపక్షంగా కేటాయిస్తున్న సీట్లు మరొకటి. ఎట్లాంటి అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? బీజేపీ నేతల్లో ఎలాంటి అసమ్మతి వినిపిస్తుందంటే ఏం చెప్తారు? 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూ కూటమికి ఏదైతే అన్యాయం చేయడం జరిగిందో అదేవిధంగా మళ్ళీ 2024లో కూడా అదే విధమైన వెన్నుపోటు పొడుస్తున్నారనేది బీజేపీ సీనియర్ నేతల ఆరోపణ. ఇందుకు తగిన ఆధారాలతో సహా కేంద్రానికి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అంటే అధిష్టానంలో శివప్రకాష్జీని కలిసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక మొదటగా వాళ్ళు 25 అసెంబ్లీ స్థానాలు, 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు ఆశించారు. కానీ ఆశించిన స్థానాలు ఇవ్వకుండా కేవలం 6 పార్లమెంట్ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకే బీజేపీని పరిమితం చేయడం జరిగింది. ఇక రెండో వైపున మనం చూసుకుంటే కనుక బీజేపీ ఏదైతే అడిగిన స్థానాలు ఉన్నాయో ఆ 10 స్థానాల్లోనూ కూడా దాదాపుగా ఇప్పటికీ 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జాబితా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆయా స్థానాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. మరోవైపున మనం చూసుకుంటే కనుక ఏదైతే బీజేపీ ఆశించిందో ఆ స్థానాలు కాకుండా శ్రీకాకుళం కానీ, అదేవిధంగా విశాఖ నార్త్ కానీ, కైకలూరు, పాడేరు, అనపర్తి, అదేవిధంగా విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్థానాలు తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఇందులో చూసుకుంటే ఇందులో సగానికి పైగా స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరు. అదేవిధంగా ఆయా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీలో చేరి తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఇందుకోసమే వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఆ స్థానాలు కేటాయించారనేది బీజేపీ సీనియర్ నేతల ఆరోపణ. మరోవైపు మనం చూసుకుంటే కనుక బీజేపీ దాదాపుగా విశాఖపట్నం జిల్లాలో 2 సీట్లు అడుగుతుంది. ఇప్పటికీ విశాఖ అర్బన్లో నార్త్ లేదా వెస్ట్ అడిగింది. అందులో నార్త్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపున పాడేరు లేదంటే కనుక మాడుగులు కానీ, అదేవిధంగా చోడవరం కానీ, ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని కోరారు. కానీ ఇప్పటికే మనం చూసుకుంటే కనుక చోడవరం కానీ, అదేవిధంగా మాడుగులు కానీ రెండో జాబితాలో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపున మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 2 స్థానాలు ఆశించారు. ఒకటి పి గన్నవరం, రెండోది రాజమండ్రి స్థానాన్ని ఆశించారు. పి గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే ఐఐజీ వేమకి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావించింది. మొదటి నుంచి కూడా ఆయన బీజేపీలో ఉంటూ 3 దశాబ్దాలుగా బీజేపీలోని ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐఐజీ వేమకి ఇవ్వడం కోసమే పి గన్నవరాన్ని బీజేపీ అడిగింది. కానీ ఆ 2 స్థానాల్లో కూడా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ప్రకటించి ఆ 2 స్థానాల బదులు అనపర్తిని కేటాయించడం జరిగింది. అనపర్తిలో కనీసం అక్కడ అర్బన్
అధ్యక్షుడు కూడా బీజేపీకి లేని పరిస్థితి. మరోవైపున సోమవీర్రాజును రాజమండ్రి పార్లమెంటు స్థానం బదులు అనపర్తికి వెళ్లాలని సూచించడానికి తెలిసింది. దాన్ని ఆయన ససేమిరా అంటూ కూడా తిరస్కరించారు. ఓడిపోయే స్థానంలో తాను పోటీ చేసేది లేదంటూ కేవలం ఎంపీకే పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. మరోవైపున పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ఆశించినప్పటికీ కూడా ఏలూరుతో పాటు నరసాపురం పార్లమెంట్ స్థానం ఆశించింది. గతంలో గోకరాజ్ గంగరాజ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన నేపథ్యంలో ఆ సీటు ఆశించారు. 3 దశాబ్దాలుగా అక్కడ శ్రీనివాస్ వర్మ బీజేపీ కోసం పనిచేస్తున్నారు. దాదాపుగా 3.5 దశాబ్దాలుగా పనిచేస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అక్కడ రఘురామకృష్ణని దింపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎవరికి కూడా రఘురామకృష్ణరాజుని అక్కడి నుంచి దింపాలని ఏ మాత్రం కూడా ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుని ఆ బరిలోంచి దింపడానికి బీజేపీ అగ్రనేతలు ఎవరు కూడా ఇష్టపడినట్లే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నరసాపురం సీటు విషయంలో ఇప్పుడు ఒక ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున మనం చూస్తే కనుక ఇక రాజమండ్రి స్థానం తర్వాత విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరుతో పాటు విజయవాడ సెంట్రల్ అడిగారు. కానీ కైకలూరు కేటాయించిన తర్వాత అది కూడా కైకలూరు కూడా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు మద్దతుగా నిలిచే కామినేని శ్రీనివాస్ కోసమే కైకలూరు సీటు కేటాయించారు తప్పితే మరో బీజేపీ నేత కోసం కేటాయించలేదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపున విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ సెంట్రల్ బదులు ఇక్కడ వెస్ట్ కేటాయించారని తెలుస్తుంది. విజయవాడ వెస్ట్ మీద జనసేన నేత పోతిని మహేష్ ఆశ పెట్టుకున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు హామీ ఇచ్చారని చెప్తున్నారు. 2 రోజుల క్రితం కూడా ఆయన పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో కూడా నీకే ఈ సీటు ఇవ్వడం జరుగుతున్నట్టు కూడా చెప్పినప్పటికీ కూడా ఈ వెస్ట్ సీటుని బీజేపీకి ఇవ్వడం ద్వారా జనసేనకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే కనుక రాయలసీమలో చాలా కీలకమైన కదిరి కానీ శ్రీకాళహస్తి కానీ మదనపల్లి కానీ 3 స్థానాలు కూడా బీజేపీకి పట్టున్న స్థానాలు. ఈ 3 స్థానాలు కోరారు. కానీ ఈ 3 స్థానాలు కూడా ఎక్కడ కూడా కేటాయించకుండా ఇక్కడ మనం చూస్తే కనుక బీజేపీ నేతలకు మొండి చేయి చూపినట్టుగానే తెలుస్తుంది. ఇందులో మనం చూస్తే కనుక కేవలం చంద్రబాబు నాయుడు తన మనుషుల కోసం ఎవరైతే బీజేపీలో చేరారో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి వారి కోసమే ధర్మవరం సీటు, వరదాపురం సూరు కోసం ధర్మవరం సీటు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా చేశారో ఆయనకు సీటు కోసం జమ్మలమడి కేటాయించారని ప్రచారించింది. ఈ విధంగా చూస్తే కనుక మొత్తంగా ఓవరాల్గా దాదాపుగా ఏదైతే 10 స్థానాలు ఉన్నాయో ఆ 10 స్థానాల్లో కూడా 8 స్థానాలు చంద్రబాబు నాయుడు ప్రకటించి బీజేపీకి గండికొట్టారనేది ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా సీనియర్ నేతలు శివప్రకాశ్ని కోరారు. ప్రస్తుతం ప్రతిష్టాపన కొనసాగుతుంది. 2-3 స్థానాలు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజుల్లోనే ఈ సీట్లకు సంబంధించిన ప్రకటన అయితే బీజేపీ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది.